హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం లేయర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో నేర్చుకుందామండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూసి నేర్చుకుందాము. దానికి లేయర్స్ కోసం నేను 3 లేయర్స్ తీసుకున్నానండి. ఒక వంచేమో జిగ్జాగ్ చేసాను, ఒకవైపు అంచంతాన జిగ్జాగ్ చేసి ఇలా 3 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను నేను. చూడండి, ఇదిగోండి ఇలాగా 3 లేయర్స్, ఒకవైపు జిగ్జాగ్ చేసాను, ఒకవైపు నార్మల్గా ఉంచాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. 2.5 ఇంచెస్ ఫస్ట్ లేయరు. సెకండ్ లేయర్ వచ్చేసి మనకి 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. సెకండ్ లేయర్ వచ్చేసి థర్డ్ లేయర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. టోటల్ 3 లేయర్స్ తీసుకున్నాను. 3 లేయర్స్ కటింగ్ అయితే చేయలేదండి, అంటే నార్మల్గా అంచనాగా కట్ చేశాను కానీ మెజర్మెంట్తో కట్ చేయలేదు. ముందు నార్మల్గా తీసుకున్నాను. ముందు ఈ లేయర్స్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఫస్ట్ చిన్న లేయర్ పెట్టుకొని దాని కిందన 4.5 ఇంచెస్ 4.5 ఇంచెస్ లేయర్ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. కిందన 4.5 ఇంచెస్ లేయరు, పైన 2.5 ఇంచెస్ లేయరు, రెండు అటాచ్ చేసుకుంటున్నానండి ఇలాగా ఒకేసారి. ప్లీజ్ అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటివి ఏమైనా కావాలంటే నాకు వాట్సాప్లో కమెంట్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కస్టమైజేషన్ కోసం వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఇలా ముందు ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్స్ ఇలా అటాచ్ చేసుకుంటున్నానండి. ఇంచుమించు ఒకే సైజులో కట్ చేసుకున్నాను. అన్నీ లెంత్ వచ్చేసి అన్నీ ఒకటే సైజులో తీసుకున్నాను. మన హ్యాండ్ లెంత్ కన్నా ఎక్కువే తీసుకోవాలండి ఈ టైప్ హ్యాండ్స్కి. ఇప్పుడు 5 ఇంచ్ లేయర్ వచ్చి కిందన పెట్టుకొని దానిపైన ఈ 4.5 ఇంచ్ లేయర్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా వీడియోలో చూపించినట్టు ఇలా 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా పెట్టి కిందన అటాచ్ చేసుకోవాలండి. మన దగ్గర ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే 6.5 ఇంచ్ డైరెక్ట్గా తీసుకొని 3 ఒకేసారి అటాచ్ చేసుకోవచ్చండి. నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది, ఉన్నదాంతో నేను ఇలా అడ్జస్ట్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉందనుకోండి, కిందది 6 ఇంచెస్, దానిపైన 4.5 ఇంచెస్, దానిపైన 2.5 ఇంచెస్ తీసుకొని 3 ఒకేసారి అటాచ్ చేసుకోవచ్చండి. ఇది జిగ్జాగ్ చేస్తే చాలా బాగుంటుందండి హ్యాండ్స్కి. జిగ్జాగ్ చేస్తేనే దీని లుక్ వస్తుందండి. చూడండి, ఇదిగోండి అటాచ్ చేసిన తర్వాత 3 లేయర్స్ కలిపి మనకి ఇలా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక లెవెల్లో పెట్టుకొని సెంటర్కి మార్క్ చేసుకొని ఇలా 3 కరెక్ట్గా ఉండేలా చూసి సెంటర్కి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. నేను హ్యాండ్ మార్క్ చేయలేదని చెప్పాను కదండి, ఇప్పుడు మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాం అనమాట. మనకి చంక్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటామండి. నాకు 8 ఇంచెస్ వచ్చింది, అంటే 16 ఇంచెస్ చంక్ వచ్చిందండి. అది క్రాస్గా పెట్టుకొని 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఓ 2 ఇంచెస్ ఖర్చుకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. టోటల్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి చంక్ భాగం వచ్చేసి. ఇవి 2 హ్యాండ్స్ కూడా ఒక్కదాని మీద ఒకటి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి, లేకపోతే తేడా వచ్చేస్తుంది. ఇవి 2 అటాచ్ చేసిన తర్వాత ముందు ఫ్రిల్స్ ఒకదానికొకటి అటాచ్ చేసుకొని ఆ తర్వాత 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. ఓకే, ఇలా ఉన్నాయో లేదో, సైడ్కి ఏమైనా వెళ్ళిపోయేమో చూసుకొని జాగ్రత్తగా, ఇవి లేయర్స్ కదండి, ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అది ఎటువైపు కన్వీనియంట్గా ఉంటే అటు పెట్టుకొని, మీకు వీడియోలో ఎలా పెడితే క్లియర్గా కనిపిస్తుందని మళ్ళీ ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా 2 కరెక్ట్గా ఉండాలి, సెంటర్ పాయింట్ 2 ఈక్వల్గా ఉండే అక్కడి నుంచి ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. మన దగ్గర కస్టమైజేషన్ కూడా ఉందండి, ఎవరికైనా కావాల్సితే కాంటాక్ట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రిల్ పైది ఊడిపోతుందండి.
మీరు మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోండి. నేను ఇంక స్టిచ్ వేయలేదు, నాకు అలవాటు మీద ఇంక స్టిచ్ అది వేయలేదు. మీరు మాత్రం కటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ పైన అలా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి ఎలా అతకాలో చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి సెంటర్కి, అది సెంటర్కి వచ్చేలాగా పెట్టుకోవాలండి. అక్కడ నుండి చూసుకొని లెంత్ అది కొలుచుకుంటూ చూసుకోవాలండి సరిపోతుందా లేదా అనేసి. 3 లేయర్స్ మనం అటాచ్ చేసినప్పుడు చూసుకోవాలండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. లేయర్స్ అన్నీ బ్యాక్ సైడ్ ఉండాలి, కిందకు ఉండాలి, పైకి 5 ఇంచెస్ లేయర్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని అటాచ్ చేసుకోవాలండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. లేయర్స్ అన్నీ లోపలికి ఉండాలి. 5 ఇంచెస్ లేయర్ తీసుకున్నాం కదా, మీరు యాకండిగా తీసుకుంటే 6.5 ఇంచ్ లేయర్ తీసుకుంటే అది పైకి పెట్టుకోవచ్చు, పైకి ఉండాలండి. ఇలా లేయర్స్ అన్నీ ఇలా జాగ్రత్తగా ఇలా పెట్టుకుంటూ చూసుకోవాలండి. చూసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం 3 లేయర్స్ అటాచ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను పైన అటాచ్ చేయలేదు కదా, కొంచెం చూసుకుంటూ మెల్లగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. మీరు మాత్రం అటాచ్ చేసేసుకోండి. అదే హ్యాండ్ కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పైన కుట్టు వేసేసుకుంటే మీకు ఇంకా ఒకటే షేప్లో ఉంటుంది, మీకు ఇబ్బందిగా అనిపించదు. ఇలా అటాచ్ చేసుకొని ఇలా నెమ్మదిగా కదలకుండా అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకొని తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఒకసారి చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి. మనం అటాచ్ చేసింది కరెక్ట్గా అటాచ్ చేసామా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. లేకపోతే ముడతలు ఏమైనా వస్తే మళ్ళీ చండాలంగా అయిపోద్ది. ఒక లేయర్ కింద ఇంకొక లేయర్ వచ్చేసినా మళ్ళీ మనకి డబల్ పని అవుతుంది. అందుకనే ముందే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే మనం జాగ్రత్తగా చూసుకొని నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పటికి వచ్చి మనకి యూట్యూబ్లో ఎవరు చెప్పలేదండి, నేనే మన ఛానల్లో పెట్టాను. చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది అటాచ్ చేయడానికి మాత్రం టైం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఎక్కడ లేయర్స్ మిస్ అవుతాయో అనేసి, ఒకదాని కింద ఒకటి వచ్చేస్తాయేమో అనేసి నెమ్మదిగా స్టిచ్చింగ్ చేశానండి. మీరు కూడా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ చేయండి. నేను వీడియో కూడా ఫాస్ట్ చేయలేదండి, మీకు అర్థం అవ్వాలని నెమ్మదిగా స్టిచ్చింగ్ చేస్తూ అదే వీడియో తీశాను, అదే పెట్టానండి మీకు. ఇలా జాగ్రత్తగా 3 లేయర్స్ అటాచ్ చేసుకోవాలి. మన దగ్గర బ్లౌజెస్, ఫ్రాక్స్ అన్నీ కస్టమైజేషన్ అవైలబిలిటీగా ఉంటుందండి. మీకు అన్న టైంలో ఇచ్చేస్తామండి, లేట్ అది చేయము. నా నెంబర్ వీడియో స్టార్టింగ్లో ఉంటుందండి. మీరు ఏదైనా కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ నెంబర్ వీడియో స్టార్టింగ్లో ఉంటుంది, అది చూడండి. అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. మళ్ళీ అది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు సెకండ్ స్టిచ్ వేసుకోవాలండి. సెకండ్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సెకండ్ స్టిచ్ కూడా వేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అటువైపే వేసుకోవాలండి. ఫస్ట్ స్టిచ్ వేసిన దానికి క్రాస్ చేసి మాత్రం వేసుకోకూడదు, మళ్ళీ తేడా వస్తుంది. అలా వేయాలంటే మళ్ళీ అంతా చూసుకుంటూ లెవెల్ చేసుకుంటూ వేయాలి. ఈ సైడ్కి వేసుకుంటే సింపుల్గా త్వరగా అయిపోతుంది అనమాట. ఇలా 2 స్టిచెస్ కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి లుక్ ఈ విధంగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో 3 లేయర్స్కి. దీనికి లైనింగ్ అది నేను వేయలేదండి, మామూలుగా లేయర్సే స్టిచ్చింగ్ చేశాను. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. రివర్స్ చేసి చేతి లూజ్ అది చూసుకొని దాన్ని బట్టి అటాచ్ చేసుకోవాలండి. ఇదైతే చేతి లూజ్ అది చూడమండి,
నార్మల్ బ్లౌజ్ అయితే చేతి లూజ్ ఎంత వచ్చింది అన్నీ చూసుకుంటాము. ఇది చంక్ ఒకటే చూసుకుంటామండి. నేను ముందేమో ఇది లెవెల్గా పెట్టుకుంటున్నాను. మొత్తం ఇటు 3 లేయర్స్ అటు 3 లేయర్స్ ఒక లెవెల్లో పెట్టుకోకపోతే మళ్ళీ ఎంత కుట్టింది కూడా పాడైపోద్దండి. లోపలికి కానీ వెళ్ళిపోతే ఏదైనా మిస్ అయినా బాగుండదు. అందుకే మొత్తం 6 లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని వేస్ట్ అంతా ముందు కట్ చేసుకుంటున్నానండి. వేస్ట్ కట్ చేసుకొని ఇది హ్యాండ్ లూజ్ ఎక్కువే ఉంటుందండి. మనకి ఫ్రిల్ బాగా కనిపించాలంటే హ్యాండ్ లూజ్ ఎక్కువే ఉంచుకోవాలి. నేను ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటున్నానండి. ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుండి స్టిచ్ వేసుకుంటున్నాను. మొత్తం లేయర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని కిందన మనకి తగులుతూ ఉంటుంది లేయరు పట్టుకొని కుట్టినప్పుడు. అప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనకు అర్థమైపోతుందండి. చంక్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర ఇలా పెట్టుకొని చంక దగ్గర భుజం దగ్గర నుంచి చంకకి 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ హ్యాండ్ అక్కడి నుంచి అలా చంకకి వరకు స్టిచ్ చేసేసుకోవాలండి. ఇక్కడ ముడతలు పడిపోతూ ఉంటాయి, లేయర్స్ కిందకి ముడుచుకుంటాయి. అవి చూసుకుంటూ జాగ్రత్తగా అవి తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. అంతేనండి. ఈ విధంగా నడుం వరకు అటాచ్ చేసుకుంటాము హ్యాండ్. నెక్స్ట్ సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటే ఇంకంతేనండి, హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. మనకి 3 లేయర్స్ హ్యాండ్ కుట్టడం ఎంత ఈజీగా మీకు అర్థమైందండి. మీకు అర్థమైనట్టే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా ఈజీయేనండి. అంటే చెప్పడానికి ఈజీగానే అనిపిస్తుంది, కుట్టడానికి కష్టంగా ఉంటుంది. కాకపోతే 1-2 సార్లు కుడితే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. అంతేనండి. మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకుంటాను. ఇలాగే రెండో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవాలండి. సేమ్ హ్యాండ్ లూజ్ మాత్రం ఎక్కువే ఉంచుకోవాలి. 2 ఇంచెస్సే ఖర్చు కింద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలండి. లూజ్కి చంక దగ్గర మాత్రం కరెక్ట్ కొలత తీసుకొని స్టిచ్ చేసుకోవాలండి. అంతేనండి. 3 లేయర్స్ హ్యాండ్స్ ఇంతే, చాలా ఈజీ. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.